ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి అభయగుణరత్నం తొలి హారతి. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మూల స్వరూపము. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అభయహస్తము. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ వెంకటేశ్వర స్వామి వారి మూల స్వరూపము. మహాగణపతి. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి నమో దేవతా చక్రవర్తి. ఈరోజు ప్రదక్షిణ యొక్క ప్రాశస్త్యం తెలుసుకుందాం. ఓం నారాయణ ఆదినారాయణ. ప్రదక్షిణ చేయటం అంటే గబగబా తిరిగి రావటం కాదు, అలాగే అలుపు వచ్చిందని కూర్చోవటం కాదు. అందుకని ప్రతిదీ కూడా మనం ప్రదక్షిణ చేసేటప్పుడు ఒక నిండు గర్భిణీ స్త్రీలాగా ప్రదక్షిణ చేయాలి. ఇక్కడ ప్రదక్షిణ ప్రాశస్త్యం ఏంటంటే ప్రా అంటే పాపాలు పోగొట్టేది, దా అంటే కోరికలు తీర్చేది, క్షి అంటే మరో జన్మ లేకుండా చేసేది, అనా అంటే జ్ఞానాన్ని ప్రసాదించేది. అందుకని ఈ ప్రదక్షిణలోని పరమార్థం తెలుసుకొని ఆ ప్రదక్షిణ చాలా జాగ్రత్తగా మెల్లగా తిరిగితే ప్రదక్షిణ వల్ల ఏమొస్తాయి? పాపాలు పోతాయి, కోరిక నెరవేరుతుంది, మరో జన్మ లేకుండా చేస్తుంది, అట్లా జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అందుకని ఈ ప్రదక్షిణ చేస్తే మనకి అంతులేని అనుగ్రహాన్ని భగవాన్ శ్రీ వెంకటేశ్వరం ప్రసాదిస్తారు. ఎలాంటి వాళ్ళకి? భగవాన్ వెంకటేశ్వర స్వామి దిక్కని పరమాత్ముడి వైపే అడుగులు వేసి ప్రతి ఒక్కళ్ళకి ఈ ప్రదక్షిణ యోగదాయకంగా ప్రాశస్తంగా ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ప్రదక్షిణ చేసేటప్పుడు ఇందాక చెప్పినట్టు ఒక నిండు గర్భిణి ఎలా తిరుగుతుందో అలా ప్రదక్షిణ చేస్తే ఆ ప్రదక్షిణ యొక్క ఫలితాన్ని పొందుతాం. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి అభయ వైకుంఠాశ్రమం సంగం జాగర్లముడి. తెనాలి నుండి గుంటూరు వైపు వెళ్ళే మార్గంలో సంగం జాగర్లముడి గ్రామం ఉంది. తెనాలి నుండి గుంటూరు వైపు వెళ్ళే మార్గంలో సంగం జాగర్లముడి గ్రామం ఉంది. ఆ గ్రామంలో శ్రీ భగవాన్ వెంకటేశ్వర స్వామి అభయ వైకుంఠాశ్రమం ఉంది. ఆ అభయ వైకుంఠాశ్రమం ప్రతి శనివారం హోమం అనంతరం స్వామివారి యొక్క ప్రాశస్త్యంతో మీకు వీడియో పెడుతున్నాను. ఓం నారాయణ. అట్లాగే సంగంజాలం భగవాన్ అభయ వైకుంఠాశ్రమంలో ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది, హోమాలు జరుగుతాయి, సంకల్ప సత్సంగం జరుగుతుంది, అట్లాగే ప్రదక్షిణాలు జరుగుతాయి, భజన జరుగుతుంది. అన్నీ శ్రీ భగవాన్ వెంకటేశ్వర సంపూర్ణమైన అనుగ్రహంతోనే జరుగుతున్నాయి. అందుకని అందరూ శ్రీ భగవాన్ అభయ వైకుంఠాశ్రమం సంగంజాలముడి గ్రామానికి ఇచ్చేసి స్వామివారిని ఒక్కసారి సందర్శించవలసిందిగా కోరుతున్నాం. ఓం నారాయణ. మీ గంగాధర స్వామి.